అంత దమ్మున్న లేడని మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష, కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష. దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. మంత్రి గారు, అధ్యక్ష ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు, ఇప్పుడే స్టేట్మెంట్లో చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు, మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుంది అంటున్నారు. అమ్మ మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో? సార్ వీఆర్ ఇన్ ద హౌస్, ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ సార్. షీఎస్ పెద్ ఆగిందన్నారు, రికార్డ్ చూపుతుందంటే సభ వాయిదా వేద్దాం, చైర్ అనుమతితో సభ వాయిదా వేసి చెక్ చేద్దాం, ఆగిందన్నారు. మీరు ఫాలో అయినట్లేదు సార్, మేము అందరం ఫాలో అవుతున్నాం సార్, మాకు ఫాలో అవుతున్నాం మేము. మేడం గారు అనింది ఆగింది, వాళ్ళేదో వాళ్ళ నాయకుడి వల్ల ఆగింది అని కుమారస్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారని మేడం గారే అన్నారు. ఆగిందని అన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఊకే ఇక్కడ వచ్చి గలబా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2 మేడం గారు, నంబర్ 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పానండి, మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్, ప్లీజ్ అండర్స్టాండ్. నేనేమన్నా ఆర్సిలర్ మిత్తల్కి మైన్ ఇస్తున్నాం అని చెప్పాను అక్కడ. ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ దే ఆర్ గోయింగ్ టు బై స్లర్రీ పైప్ లైన్ ద్వారా వస్తున్నామా, 270 కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నారు, స్లర్రీ పైప్ లైన్. గన్నులు కేటాయించట్లేదు, ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది, రా మెటీరియల్ దే విల్ సెల్ ఇట్ టు ఆర్సిలర్ మిత్తల్. ఇట్ ఈస్ అ క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్. అబ్సల్యూట్లీ సార్, వీ విల్ డూ ఇట్. సార్ 14,000 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు మీరు పీకింది చెప్తా నేను ఏంటండి, మీ కెపాసిటీ ఎంత? 48%. 25,000 కోట్ల అప్ప మీరు మారుతారు. 79% 48% కెపాసిటీ యూటిలైజేషన్ తీసుకొచ్చారు. ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది? సింగిల్ ఫర్నెస్ కి తీసుకొచ్చేసారు, వీళ్ళు మారుతారా? ఇది ఎంత అన్యాయం అధ్యక్ష? ఇది వీళ్ళు ఎట్లా చేస్తారో అధ్యక్ష? ఇది ఎలా మారుతారు? ఇది అమ్మాలని చూసేది వాళ్ళు. నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నా. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫర్నెస్ స్టార్ట్ అయింది. 79% ప్రొడక్షన్ తీసుకొచ్చాం. అది మాకున్న కమిట్మెంట్. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ప్రైవేటైజ్ జరగదని చెప్తే చెప్తారా? ఓకే, అవుట్ సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు. ఏంటి సార్, ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. సార్ ఐఎమ్ నాట్ yielding. I have right to talk. I have absolutely right to talk. I am not yielding. నాకు హక్కు ఉంది సార్, ఎల్ఏపీ సార్, మాకు హక్కు ఉంది మారడానికి. నేను మంత్రిని సార్, ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ ఉక్కుని కాపాడడానికి. మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు. మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం. మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? గతంలో కాంట్రాక్ట్ లో సుమారుగా 120 మందికి వచ్చేది. ఆ 120 మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి, కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. దానికింత ఫీలింగ్ అవుతారు. నేను అడుగుతున్నా మీరు ఏమాడతారు? ప్రొడక్షన్ లేదంటారు. ఏం ప్రొడక్షన్ లేదు? ఈరోజు 79% ప్రొడక్షన్ వచ్చింది. మీరు ఇట్లా మాడితే ఎట్లా? మీరు చేసిన గురించి చెప్తున్నా, ఎందుకంత భయపడతారు మీరు? వాస్తవాలు చెప్తే ఎందుకు భయం సార్? అరే డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు. ప్రైవేటీకరణ జరగాలని. మేము జరగదని 100 సార్లు చెప్పినాం. మాకు క్లారిటీ ఉంది. అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, టీడీపీకి చాలా క్లారిటీ ఉంది. పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది ఈ సబ్జెక్ట్ లో, బొత్తిగా అవగాహన లేదు. ఎన్ఎండిసి స్లరీ పైప్ లైన్ కి మైన్కి తేడా తెలియదు మీకు. ఇంకేం చెప్పాలండి మీరు ఇట్లా మాట్లాడితే?
ఎట్లా మారుతారు? కోఆపరేట్ చేయాలి. ఎల్వీపీ గారు మాట్లాడతారు. మీ అందరూ హాయిగా కూర్చోండి. కూర్చోవాలి. ప్లీజ్ అందరూ కూర్చోవాలి. కోఆపరేట్ చేయాలి. రండి. దాదాపు 10 మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది. సార్ ఎల్వీపీ గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి సార్. మైకి ఇవ్వకండి. మీరు ఎవరిపోయి చెప్పకపోతే మైకి ఎవరు వస్తుంది? రండి ప్లీజ్ కోఆపరేట్ చేయాలి. సార్ కూర్చోండి సార్ ప్లీజ్. ఇస్తాం సార్. అధ్యక్ష ఎల్వీపీ గారు దయచేసి కూర్చోబెట్టండి. ఫస్ట్ కూర్చోమని చెప్పండి ప్లీజ్. కోఆపరేట్ చేయాలి సార్. సార్ మీరు కూడా కూర్చోండి సార్ ప్లీజ్. అధ్యక్ష, ఎల్వీపీ గారు పరిశ్రమలు పెట్టుబడులు స్టీల్ ప్లాంటు దాన్ని మీద వచ్చి డిస్కషన్ని మీ తమిళలో చేశారు. చేసి మంత్రి గారు వచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు. వారు మాట్లాడినంతసేపు ఎన్ని సందర్భాలు ఏం మాట్లాడినా ఎక్కడ మేము ఇంటర్వ్యూ అవ్వకుండా అన్ని వింటూనే ఉన్నాం. దయచేసి వినండి. అవైతే మా వాళ్ళు ఉంటారు. అది కాదు. అది వాస్తవమా అవాస్తవమా అనేది మేము మాట్లాడి చెప్తాం. అది వాస్తవాలా అవాస్తవాలా ఏంటో మేము చెప్తాం. కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే. మీరు చెప్పిన మాటలనే చెప్పారు. మీరు ఏది చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త మాట ఏమీ మాట్లాడలే. మీరు మాట్లాడి తిరిగి కోట్ చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కు ఇదేనండి సభ సాంప్రదాయం. ఇదేనండి ఎవరు చెప్పారు ఏం పీకారన్నాడా? ఏం పీకారని చెప్పా? 5 సంవత్సరాలు మీరు ఏం తీసుకొచ్చారో అడిగా. ఎందుకంటే మాట్లాడతారు? మీరు లేరు, బయట ఉన్నారు. ఇప్పుడు వచ్చారు హౌస్లోకి. ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడతారు. హౌస్లో లేరు, టీవీలో చూస్తున్నారేమో. ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? తప్పు కదండి. పీక్కోండి ఆ వర్డ్ విత్తనం చేయమండి. హౌస్ సమాధానం చెప్పండి. మీరు అంటున్నారు కదా పీక్కోండి. ఎంత గౌరవంగా ఉండాలి. మేము ఎవరైనా ఒక్క మాట్లాడామా? పరుసు మాట ఏమైనా ఒక్క పరుసు మాట మాట్లాడామా? ఏమైనా అమ్మాయి చెప్తుంది ఏంటి? కోఆపరేట్ చేయాలి. మీరు కూడా కూర్చోండి ప్లీజ్. వినండి చెప్పండి. మీరేంటి ఆవిడ ఆవేదన ఏంటి? మీ వాళ్ళు కూర్చోబెట్టండి ప్లీజ్. ఎల్వీపీ గారు మీకు అవకాశం ఇస్తాము. మీ వాళ్ళందరూ కూర్చోబెట్టండి. కూర్చోండి. ఇప్పటికే 2:30 అయింది. ఇంకా 10 మంది మాట్లాడాల్సిన అందుకే చెప్తుంది. ప్లీజ్ మీకు అవకాశం మేము రిక్వెస్ట్ కూడా చెప్తున్నాము. ఎందుకంత ఆవేశం ఏంటి? భాష మీద పొట్టున్నది. ఆవేశం ఉండకూడదు. అధ్యక్ష ఆవిడ ఆవేదన ఏంటంటే మీరు తీర్మానం పెట్టారు. తీర్మానాన్ని అందరూ ఆమోదించాలని చెప్పారు. ఎస్, ఆ తీర్మానంలో ఒక మాట ఉంటే ఆవిడంత ఆవేదన చెందేది కాదు. ఏది? ఆ డిస్ట్రిబ్యూషన్ ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్నాం పూర్తిగా అనే మాట ఉంటే ఆ మాట లేదు. ఆ మాట ఉందో చెప్పండి. ఆ తీర్మానంలో ఆ మాట ఉందో చెప్పండి. ఆ మాట ఏముంది? అందుకని దయచేసి ఇప్పటికైనా ఇంకా మీరు మాట్లాడేది మళ్ళీ మేము మాట్లాడాలని మేము చెప్పే ఈ రాష్ట్రంలో ఏ ప్రయోజనం చెప్తాము. ఒక నిమిషం చెప్పండి. వినండి.